హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర, ఇదైతే డే 28th డే. మనము పుదన్ సంతాయి నుంచి మనం నమక్కల్ టోయిలెట్కి వెళ్ళిపోతున్నాం. పుదన్ సంతాయి నుంచి నమక్కల్ టోయిలెట్కి మనకి 18 కిలోమీటర్స్ వస్తుంది కరెక్ట్. మనం మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయినాం. ఇంకా మనం లెఫ్ట్ వెనకాల కనబడుతుందా ఆ బ్రిడ్జ్ మధ్యలో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, నమక్కల్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. లోపలికి మనం ఆ నుంచి పోతే, లోపలి నుంచి పోతే, ఊర్లో నుంచి పోతే 4 kilometers ఎక్కువ వస్తుంది. అంటే 18 + 4 22 వస్తుంది మనకి. అట్లా మనం బైపాస్ నుంచి వెళ్ళిపోవాలి. మనం దర్శనం చేసుకొని, ఆటోలో దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము ఆల్రెడీ. హనుమంతు వీడియో మీకు పెడతా చూడండి. మన ఇంకా ఏమన్నా తీసిన వీడియో మీకోసం. కొత్త మన ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే పాదయాత్ర పోయేటోళ్ళకి ఉంటుంది, ఈ వీడియో షేర్ చేయరు. ఫస్ట్ టైం పోయేటోళ్ళకి షేర్ చేయరు, సెకండ్ టైం కాదు. అట్లనే వాళ్ళ మా ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకే షేర్ చేస్తుందంటే వాళ్ళకి అర్థమవుతుంది మన పాదయాత్ర అనేది ఎట్లుంటుందో. స్వామి మనం ఇలా వెళ్ళింది పుదన్ సంతాయి నుంచి, అక్కడనే చెప్పిన పుదన్ సంతాయి నుంచి నమక్కల్ టోల్గేట్. ఆ నుంచి మనకి ఈరోజు నైట్ హాల్ట్ 10 kilometers ఉంటుంది. ఆ హాల్ట్ పెరిగేది తెలియదు, అది కనుక్కొని చెప్తాను మీకు. అంబాలి ఉంటుంది ఇప్పుడు, అంబాలి ఈయనే పోయిరా ఏంది హరిశాన్ అక్కడ వెళ్తుండు. అలా హనుమాన్ టెంపుల్కి చేసాము. ఇప్పుడు రైట్ సైడ్ స్ట్రైట్గా పోతే హనుమాన్ టెంపుల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాక దాని తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. మనం అందరం ఆటోలో చేసాం, మస్తు మంది నడుచుకుంటూ చేసారు. అంటే మనం రిటర్న్ ఆటోలు మళ్ళీ ఆనే దిగుతాం. పాతకాలం గుడి, ఫోర్ట్ ఉంది, పైన ఫోర్ట్ ఉంది, ఫోర్ట్ ఫోటోస్ వీడియోస్ నడుతుందా. ఇక్కడ హనుమంతుడు టెంపుల్. ఈ హనుమంతుని టెంపుల్కి ఆపోజిట్లో కరెక్ట్ మనకు నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. నాకు కనబడుతుందా, ఓపెన్ ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఇక్కడ కనబడుతుందా హనుమంతుడు, నా చేతి కింద కూడా కరెక్ట్గా హనుమంతుడు. మీరు కూడా ఇప్పుడు హనుమంతుడు ఎట్లుంటారు, ప్రతి సంవత్సరంకి ఒక్కసారి ఇట్లా అంటే పెరుగుతూ ఉంటాడు అంట కొంచెం ఒక ఇంటికి మందం. చిన్న మనకి పాత హనుమంతు ఫోటో ఉంటుంది అంటే ఇక్కడ, ఆ ఫోటో మీకు చూపిస్తా. ఎంత చిన్న ఉండే అంట హనుమంతుడు. చూడండి ఎంత పెద్ద అయ్యిండో, మీకు ఏమడుతున్నా ఎంత పెద్ద అయ్యిండో. స్వాములందరూ వచ్చారు, మన స్వాములంతా అందరు దర్శనంకి వచ్చి చేసారు. చూడండి హనుమంతుడు ఓపెన్, వర్షం పడితే ఓపెన్ వచ్చేస్తుంది వర్షం. జై శ్రీరామ్. కరెక్ట్ హనుమంతుడు ఎట్లుంటాడు తయారు చేసి మొత్తం, అంటే అన్నీ వస్త్రాలు ఉంటాయి కదా, అలంకార వేస్తే ఇట్లుంటుంది. ఇడుందా రాయి, ఈ రాయికి మనకి ఇప్పుడాక మీకు నరసింహస్వామిని చూపిలేను. ఆ నరసింహస్వామిని డైరెక్ట్ రాయితో చెక్కారు. ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇంచు పెరుగుతానంట మన నరసింహస్వామి కదా హనుమంతుడు. ఇంకో ఈ నుంచి వచ్చాం, వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ అందరు లోపలికి వెళ్తారు, అందరు స్వామి లోపలికి వెళ్తారు. మనకి లొకేషన్ ఏమో ఇక్కడ స్ట్రేట్ వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతా అంటే మనకి అందరు స్వామిలు అవుతారని, ఇప్పుడు కొత్త పర్సన్ వస్తాడు కదా, ఒక ఆయన వచ్చినప్పుడు ఒక ఆయన వస్తాడు. ఆయన ఏమైతే అంటే అందరు అక్కడ వెళ్తారు, రేడియం వేసుకొని అందరు అక్కడ వెళ్తారు అని ఆయన ఏమనుకుంటాడు, ఆల్ట్ అక్కడ అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారు. ఆయనకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళంతా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తారు, ఆల్ట్ ఏమో ఇక్కడ 4 kilometers ఎక్కువ అవుతుంది. ఆ స్వామి బాధపడతారు, కొత్త వచ్చిన స్వామి. ఆయనకు తెలియదు కదా, ఒక్క ఆయన వస్తే ఇట్లనే ఉంటుంది ఆ బాధ. అందుకనే చూసుకొని రావాలి. అందుకే మనం వీడియో తీసే ఎందుకు, అందుకనే తీస్తాం. అవతలకి తెలియాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం వీడియోలు చూసారంటే అర్థమైపోతుంది అన్నట్టు దాని అర్థం. అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది స్వామి పోవచ్చు. అక్కడ నుంచి మనకి 4 kilometers ఎక్కువ అవుతుంది. ఇట్లా మనం బైపాస్ నుంచి వెళ్ళిపోయామంటే 9 kilometers వస్తుంది. ఆడ ఇప్పుడు 9 అంటే 9 అంటే 14 వస్తుందా, 14 13 వచ్చేస్తుంది అక్కడ నుంచి పోతే. ఇప్పుడైతే మనం కరెక్ట్ మాకు ఈ ఆల్ట్ ఈ నుంచి మనకి ఈ ఆల్ట్కి 9.9 kilometers ఉంది, అంటే 10 kilometers అనుకోరు కరెక్ట్. మనకి వెనకాల ఉందా అదే ఆల్ట్. ఆ నుంచి మనమైతే బయలుదేరినాం మన నైట్ హాల్ట్కి. అయితే ముంగడికి నైట్ హాల్ట్కి కూడా బయలుదేరినాం. మనకి నమక్కల్ టోయిలెట్ నుంచి 13 పాలయం అంట. మనకి దాదాపు 12 to 13 kilometers దాకా వస్తుంది. ఇప్పుడు దబ్బునే వెళ్ళాం మేము 4 o'clockకి కరెక్ట్. దబ్బున 4 o'clock కరెక్ట్ టైమే, మేమే లేట్ తిని ఇప్పుడు దబ్బున వెళ్ళాం. మీరు వేస్తే పదమూడిపాలెం అంట, 13 పాలెంకి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు
మన కాల్టే గుడి ఉందా, గుడి, ఆ గుడి మనకైతే ఎంత ప్లేస్ ఉండదు. 270 మంది 50 మంది ఉంటాం మనం. వాళ్ళకైతే అందరికి ప్లేస్ ఉండదు ప్రతి ఒక్కరికి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఊర్లో అడిగితే చాలా మంది ఉంటారు. వాళ్ళు మనకి రూమ్ ఏమంటే రూమ్ ఇస్తారు. ఎందుకంటే స్వాములకి ఎవరైనా ఇస్తారు రూమ్ నైట్ పూట. ఇక మధ్యాహ్నం పూట ఏమో అడగలేం. తమిళ్లో కొంచెం మనం మెయిన్ ఉన్నాం, అంటే మధ్యలో ఉన్నాం. జర జాగ్రత్త ఉండాలి తమిళనాడులో ప్రతి ఒక్క దగ్గర. ఏంటని మనకి రూమ్ ఇచ్చారని చెప్పి మంచులు అనుకోవద్దు. ఎవరైనా అట్లాంటి వాళ్ళే. అయ్యా కానీ కూర్చుకుంటా ఉన్నాయి రోడ్ అయితే. ఇంత డేంజర్ రోడ్ అయితే ఎప్పుడు చూడలే ఈరోజు, అంత డేంజర్ రోడ్. మనం ఆల్ట్కి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే బాగా వీడియోలకి ఈ వీడియో షేర్ చేయండి. అట్లనే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొడితే ఏమైతే అంటే ఫాలో అయిన ఉంటారుగా, అంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. మనమైతే